ఇక ప్రకాశం జిల్లా పర్చూరులో అనుభవం వర్సెస్ అభివృద్ధి అనే నినాదంతో ఎన్నికలు జరిగాయి. ఓవైపు ఓటమి ఎరగని ధీరుడు, ఇక మరోవైపు రాజకీయాల్లో ఆరితేరిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు, మరోవైపు 5 ఏళ్లలో 25 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చేసి చూపించిన యువనేత మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి. దగ్గుబాటిని ఢీకొట్టేందుకు పక్కా స్కెచ్తో రంగంలోకి దిగి విజయడంకా మోగించి తన గెలుపును ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇస్తానంటూ ధీమాగా ఉన్న ఏలూరి సాంబశివరావును అక్కడున్న ప్రజలు ఆదరిస్తారా లేక అనుభవానికి పట్టం కడతారా? పర్చూరు తీర్పు ఎటువైపు ఉంది? ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పోటీకి దిగారు. ఒకానొక సమయంలో ఆయన తనయుణ్ణి ఎమ్మెల్యేగా బరిలోకి దించాలనే ప్రయత్నం చేశారు. కుమారుడు హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉన్న నేపథ్యంలో సాంకేతికంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కలగలేదు.
గారు పచ్చూరు నియోజకవర్గం గెలుస్తాడు. కొద్ది గొప్ప మెజార్టీ తోటి ఒడ్డు పడతాడు. గెలుపు గ్యారెంటీ, సీనియారిటీ, అనుభవం ఉంది ఆయనకి. ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ప్లస్ అనే చెప్పాలి. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల సంక్షేమం, అభివృద్ధి పనులకు ఈ 5 ఏళ్లలోనే ఎక్కువ ప్రాధాన్యం లభించింది అన్న భావన ప్రజల్లో ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రజలతో విస్తృతంగా కొనసాగించిన పరిచయాలు, అందుబాటులో ఉండడం, ఏ పనులన్నా పట్టుదలతో సాధిస్తారన్న నమ్మకం, తనకు సహకరించిన వారి కోసం ఎంతవరకైనా నిలబడతారు అన్న సానుకూల భావన టీడీపీకి కలిసొచ్చే అంశాలు. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం టీడీపీకి అతిపెద్ద పాజిటివ్ అంశం కానుంది. ఇక పోల్ మేనేజ్మెంట్లోనూ ఏలూరి ముందున్నారనే ప్రచారం జరిగింది. దీంతో పాటు సామాన్య కార్యకర్త సైతం ఆయనను నేరుగా కలుసుకునేలా ఈజీ యాక్సెస్ ఉండటంతో ఏలూరి ఇమేజ్ మరింత పెరిగింది. ఇవన్నీ పోలింగ్ రోజున టీడీపీకి అనుకూలించాయని, టీడీపీ స్వల్ప మెజారిటీతోనైనా బయటపడుతుందని ఆ పార్టీ సానుభూతి పరులు ధీమాగా ఉన్నారు. బాగా పనులు చేశాడు, మాకు కాళ్ళు ఆపరేషన్లు చేయించాడు, రోడ్లు వేయించాడు, చెరువులకు నీళ్లు కానీ పొలాలకు నీళ్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా చేశాడు. 4 సంవత్సరాల నుంచి కూడా సాంబశివరావు గారు వస్తారని ప్రచారంలో కానీ దేంటన్నా కానీ ఆయన బాగానే ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన గెలుస్తాడని అనుకుంటున్నాం. ఇక్కడ ఏలూరు సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరు పోటీ చేశారు. కానీ మా అభిప్రాయం అయితే ఏలూరు సాంబశివరావు ఇక్కడ గెలుస్తారనేసి మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అంటే కేవలం నమ్మకం ఒకటే కాదు, ఆయన ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, దీనికి ఎక్కువ మంది జనం అట్రాక్ట్ అయ్యారనేటువంటిది మేము బాగా విశ్వసిస్తూ, తర్వాత ఫీల్డ్లో తిరిగినప్పుడు కూడా మాకు ఈ విషయాలు బాగా అర్థమైనాయి. కాబట్టి ఎక్కువ మంది ఏలూరు సాంబశివరావు అయితే ఇక్కడ సూటబుల్ క్యాండిడేట్, మంచి ఎమ్మెల్యే, తర్వాత మంచి ముఖ్యమంత్రి కూడా వీళ్ళ ద్వారానే వస్తాడనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఏలూరు సాంబశివరావు కోసమే ఇక్కడ ఓటేయడం జరిగింది. పరుచూరు నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో 2,10,161 ఓట్లు పోలయ్యాయి. 87% పోలింగ్ జరిగింది. పరుచూరు నియోజకవర్గంలో ఎద్దరపొడి, పరుచూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు మండలాలు ఉన్నాయి. అయితే ఇందులో మండలాల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుని గెలుపుపై ధీమాగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు ఏపీ 24/7 సేకరించిన సమాచారాన్ని బట్టి ఆయా మండలాల్లో పార్టీల అంచనాలు ఇలా ఉన్నాయి. ఎద్దరపొడిలో వైసీపీకి కొంత మెజారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా పరుచూరు మండలంలో టీడీపీకి, కారంచేడు మండలంలో వైసీపీకి కొంత ఎడ్జ్ వచ్చే అవకాశముంది. అదే సమయంలో చినగంజాం మండలంలో వైసీపీకి, మార్టూరు మండలంలో టీడీపీకి పాజిటివ్ ఓటింగ్ పడిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొల్లు మండలంలో వైసీపీ, టీడీపీకి మధ్య టఫ్ ఫైట్ జరిగిందని, హోరాహోరీ ఫైట్లో ఎవరు గెలిచినా 2-3 వేల మెజారిటీనే అని అంచనా వేస్తున్నారు పొలిటికల్ అబ్జర్వర్స్.